ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసేటువంటి సాయి కుమార్ అనేటువంటి కానిస్టేబుల్ తనకు తానుగా బలవన్మరణానికి పాల్పడ్డటువంటి సందర్భం గురించి మనం ఇక్కడ ఉన్నాము. మొత్తం మీద ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులందరూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ ఉన్నారు. బంధువులందరూ కూడా వారి కుటుంబీకులందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఎస్, నీకేమవుతాడు సాయి కుమార్? కొడుకు ఏమని చెప్పుకునేదా? ఎట్లా ఇక్కడ ఇబ్బంది ఉందని ఏమని చెప్పుకున్నాడు? టార్గెట్ పెడుతున్నాను చెప్పాడు. టార్గెట్ ఉందని చెప్పాడు. టార్గెట్ పెడుతున్నాను చెప్పాడు. ఏమని చెప్పేది? టార్గెట్ పెడుతున్నా ఆయన చెప్పాడు. టార్గెట్ చెప్పిండు. రాత్రి 3 రోజుల కిందనేమో నెల లీవ్ పెట్టుకొని ఇంటికి వస్తా. చెప్పలే నేను రాత్రి ఫోన్లో మాట్లాడి నా కొడుకు మంచి మాట్లాడిండు. వాళ్ళ అక్కలతోటి మాట్లాడిండు, ఇంకొకతోని మాట్లాడిండు, నాతోని మాట్లాడిండు. మంచి 9 గంటలకే మాట్లాడిండు. ఇంతే. మేము వచ్చే వరకు హాస్పిటల్ అంటే మేము ఊరికొచ్చినాము, కారు తీసుకొని వచ్చినాము. మేము వచ్చే వరకు ఎందుకు తీసుకెళ్ళి వాళ్ళు నా కొడుకుని సాబా కొట్టే తీసుకోపోయారు. ప్యాన్గా ఉరి వేసిరు, మొత్తం అదే తీసిర్రు. అదే తీసిర్రు. చూడలే చూపెట్టలే. ఏ రానే తేనే ఇక మాకు చూపెట్టాలే. ఇంకా ఇది పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏమని చెప్తా ఉన్నారు పోలీసులు ఈ ఆత్మహత్యకు సంబంధించి? ఆత్మహత్య కాదు, ఇది పోలీసులు కొట్టి చంపబడ్డారు. ఆత్మహత్య అనేది వేరే. ఆత్మహత్య చేసుకుంటే ఇంట్లో చేసుకుంటాం, ఆత్మహత్య చేసుకుంటే పక్కన చుట్టాలలో ఇంట్లో చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకుంటే ఆయన ఉంటున్నటువంటి నివాసంలో ఆత్మహత్య చేసుకుంటారు. కానీ పోలీస్ స్టేషన్లో ఆత్మహత్య చేసుకుంటామంటే పోలీస్ స్టేషన్లో 24/7 నిఘాలో ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు ఉన్న కాడ మా డిపార్ట్మెంట్ సంబంధించిన మా గిరిజన బిడ్డ సాయి కుమార్ నాయక్ ఆత్మహత్య ఎట్లా చేసుకుంటాడు? పోలీసులే కొట్టి చంపి ఈరోజు ఆ సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదన్న. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? డీజీపీ గారు సమాధానం చెప్పాలి కదా. ఈ కుటుంబానికి ఆ సాయి కుమార్ నాయక్ని కంటిన్యూ డ్యూటీలు వేసి ఆయన కంటిన్యూ హరాస్మెంట్ చేసి ఆయన ఇష్టం వచ్చినట్టు డ్యూటీలు వేసి ఆయన హరాస్మెంట్ చేస్తుంటే ఈరోజు డ్యూటీ చేయకపోతే తెల్లారుజామునే చచ్చిపోతాడా? ఇంటికి పోయి చచ్చిపోలేడా? మా సాయి కుమార్ నాయక్కి మందు తాగి అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఎటువంటి చెడు అలవాట్లేదు. మరి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎందుకు ఎంచుకున్నాడు ఆయన చనిపోవడానికి? అందుకే దీని మీద డీజీపీ గారు స్వయంగా వచ్చి సమాధానం చెప్పాలి. వెంటనే సిబిఐ ఎంక్వైరీ, వెంటనే ఏదైతే సాక్ష్యాలు తారుమారు కాకుండానే సిబిఐ ఎంక్వైరీని అప్పగించాలి. అలాగే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మొన్న డీజీపీ ఆఫీస్లో ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈరోజు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో సాయి కుమార్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ విధంగా పోలీసులే ప్రజలను కాపాడుతున్న పోలీసులే ఈరోజు ఆత్మహత్య రక్షణ లేకపోతుంటే మరి ప్రజలను ఏం కాపాడుతారు? ఈరోజు పోలీస్ కుటుంబంలోనే కన్నీళ్లు పెట్టుకుంటుంటే మరి ఈరోజు పోలీసులు మేమెందుకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు పోలీసులు చెప్తుంటాం. అంటే ఇంత నిర్లక్ష్యం గిరిజన బిడ్డలు ఉద్యోగం చేస్తుంటాయి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇది కక్షపూరితంగా అన్ని డిపార్ట్మెంట్లో ప్రతి డిపార్ట్మెంట్లో గిరిజన బిడ్డలను టార్గెట్ చేసి చంపుతున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో గిరిజన బిడ్డలను కక్షపూరితంగా సస్పెండ్ చేసాడు, ఏసీబీ ట్రాపులు చేసాడు. ఈరోజు ఆత్మహత్య చిత్రీకరిస్తారు. ఒక కానిస్టేబుల్కి ఏమొచ్చిందన్న ఆత్మహత్య చేసుకోవడానికి? మొన్న నల్గొండ జిల్లాలో ఒక ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. మరి ఈ విధంగా పోలీసులే ఆత్మహత్య చేసుకుంటుంటే మరి పోలీసులకు రక్షణ ఎవరు, కవచం ఎవరు? కాబట్టి డీజీపీ గారు వెంటనే మీరు సమాధానం చెప్పాలి. మొన్న డీజీపీ గారు మాట్లాడుతూ 4 అధికారులు పోలీసు అధికారులు మాటింటలేరు అంట. మరి ఎవరు ఈ రాష్ట్రానికి పరిపాలించే నాయకుడు ఎవరు? ఈ పోలీస్ బాస్ ఎవరు? మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఎవరు? ఇక్కడ ఈ కుటుంబానికి న్యాయం చేసేది ఎవరు? మరి ఆ కుటుంబానికి ఏ విధమైనటువంటి భరోసా, న్యాయం కల్పిస్తారనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే సమాధానం చెప్పే వరకు బంజారా సేవాదల్ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి తోడ్పాటుగా ఉంటుంది. ఈ కుటుంబానికి న్యాయం చేయగల వరకు బంజారా సేవాదల్ అండగా ఉంటుంది. ఇక్కడ ఎవరినైనా కలిసారా? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసారా? ఈ SHO వాళ్ళని ఎవరైనా మీరు కలిసారా? మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని మాత్రమే చెప్తున్నారు. మరి ఈ సమాధానం డీజీపీ గారు చెప్తారా?
సమాధానం పోలీస్ కాకి బట్టలు వేసుకొని పోలీస్ డ్యూటీలో పోలీస్ వ్యక్తి చనిపోతుంటే, డిపార్ట్మెంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతుంటే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం కుటుంబ సభ్యులకు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కనీసం కుటుంబ సభ్యులకు ఆ డెడ్ బాడీని కూడా చూపెట్టలేదు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి మన పోలీస్ డిపార్ట్మెంట్లో నెలకొంది. మొన్న ఏదో ఇండియాలో నంబర్ 1 క్రైమ్ డిపార్ట్మెంట్, నంబర్ 1 స్థానంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ విధంగా ఉంది ఇలా నంబర్ 1. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు, సంతోషం. కానీ ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారనేది లోపల కూర్చొని మాట్లాడాల్సింది కాదు. జనాల్లోకి రండి. కుటుంబ సభ్యులు బయట ఉన్నారు, సంఘాలు బయట ఉన్నాయి. అందరి మందిలో మీరు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తున్నారు అనేది బయటికి వచ్చి చెప్పండి. లోపల వచ్చి ముసుగులో గుద్దులాట మాట్లాడుకున్నట్టు మాట్లాడుకోవద్దు. అందుకే వెంటనే సాయి కుమార్ నాయక్ కుటుంబానికి న్యాయం చేయాలి. పరిస్థితి ఇంకా కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏమవుతాడు మీకు సాయి కుమార్? సాయి నాకు తెలుసనా, మాది డ్రైవింగ్ స్కూల్ ఉంది. వాడు డ్రైవింగ్కి వచ్చిండు. వాడు డ్రైవింగ్కి వచ్చి అట్లా వాడు ఇంట్లో మనిషి లెక్క అయిపోయింది. నేను కొంచెం పొలిటికల్ ఉంటే ఇంకా చూడనా, వాడు ఇంకో ఫోన్లో కూడా ఉన్నాయి. వాడు ఏ సమస్య అయినా ఈ సమస్య మీద మాట్లాడాక, నువ్వు గిట్లా బ్యాక్గ్రౌండ్ చేయించుకోక, గిట్ల ఇంకో ఎవరో అప్పుడు ఉద్యోగాల కోసం సూసైడ్ చేసుకున్న ప్రయత్నించారు కదా ఈయన, ఇది పెట్టి అక్క గిట్లా సూసైడ్లు అవుతున్నాయి, గిట్లా అవుతున్నంటే గింత పిచ్చారా అంటే సూసైడ్ చేసుకుంటారా గానీ ఇంకో ఈ సమస్య ఇంకో చూడనా, అది నెక్స్ట్ ఇష్యూ అవుతుందాక మాట్లాడు. నేను ఇట్లా ఇన్నర్ అనుకో, తెలంగాణలో నిరుద్యోగుల సమస్య, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ టాపిక్ మాట్లాడక్క. అక్క నీకు వీలైతే మామూలుగా టెంపుల్ కోదామా, ఇట్లా ఈ సమస్యల గురించి మాట్లాడ, వ్యవస్థ మొత్తం ఏమవుతుందని దీని గురించి మాట్లాడక్క అని. ఇంకో నువ్వు ఇంకా మంచిగా స్కిల్స్ ఇంకా డెవలప్ చేయక నాకు ఇంకా బుక్స్ ఇచ్చిండు. ఇంకో వాడు ఎట్లా అంటే, మొన్న లాస్ట్ వీడియో ఏం చెప్పిండంటే, మొన్న కానిస్టేబుల్స్ మీద ఎట్లా ఉందో, ఎంత హీనంగా చూస్తుర్రో ఒక వీడియో మాట్లాడక్క నువ్వు అన్నాడు. ఏ పోరా ఏం చేస్తా నేను, ఏముంది లేరా అని నేను అన్నా. లేదక్క నువ్వు ఒక వీడియో మాట్లాడాల్సిందే అంటే, సరే మాట్లాడతలేరా అన్న నిజంగా చెప్తున్నానా, వాడు 2000లో పుట్టిన పిల్లగాడు, వానికి ఒక్క చెడ్డ అలవాట్లేదు, ఒక్క ఛాయ్ కూడా తాగడు. నేను చెప్తున్నా, వాడు నా కడుపున పుట్టకపోయినా నా తోడ పుట్టకపోయినా నాకు వాడు బాగా తెలుసు. ఒక్క చెడ్డ అలవాట్లేదు వానికి. సొసైటీ మీద సమస్యల మీద మస్తు అవగాహన ఉంది. వాడు సూసైడ్ చేసుకునేంత పిరికోడు కాదు, అంత సెన్సిటివ్గా పెరగనూ లేదు. వాడు ఎట్లా అంటే, వాడు కష్టాలన్నీ చూసి పెరిగినాడు. వాడు నాకు ఇది ఇప్పుడు అర్థమవుతలేదు, వీళ్ళు ఏదేదో అవి ఏ సెక్షన్ ఏవో నాకు తెలుస్తలేదు. కానీ వానికి కంప్యూటర్ డ్యూటీ ఉన్నది, అది వాని డ్యూటీ కాదు. వాడేదో మామూలుగా ఒకరోజు చేస్తే మళ్ళీ వానికి అదే వేసిరు. అదే వేస్తే ఇది నాది కాదు అని వాడు చెప్పిండు. 15 రోజులు మళ్ళీ వానికి అందులోనే అదే వేసిరు. ఇంకెవరైనా వస్తే కానీ వాడు ఓడంట. నాకు పోదామంటే కుదురతలేదక్క, నైట్ పూట నేను చేయలేకపోతున్నా, ఇది నా డ్యూటీ కాదక్క అన్నాడు. సరేరా లీవ్ అన్న పెట్టుకో, లేకపోతే తీసేయరు, వదిలేయరా, నువ్వు ఎట్లా సివిల్కి ప్రిపేర్ అవుతున్నావు కదరా, వదిలేయరా అంటే, వదిలేస్తాక నాకు పనిష్మెంట్ ఇచ్చినా బాగుండు, నాకు వేరే డ్యూటీ వెళ్ళిపోదును, అట్లా ఇస్తలేరక్క, నాకు ఇళ్ళనే చేయమంటున్నారు అన్నాడు. పాస్పోర్ట్ ఏదో డ్యూటీ పాస్పోర్ట్ లాక్కున్నారక్క అన్నాడు. నేను డ్యూటీకి వచ్చినా నాకు అటెండెన్స్ వేస్తలేరక్క అన్నాడు. అటెండెన్స్ అయిన దానికి ఎందుకు చేస్తావురా, ఊక చదువుకోక అన్న. ఇంకా మొదలు పెట్టాలక్క అన్నాడు. వాడు సివిల్స్ బుక్స్ తెచ్చుకున్నాడు. వానికి రవ్వంత చెడ్డలు పట్టలేదన్న, వానికి రవ్వంత ఆర్థిక వాడు 6000 హాస్టల్ ఖర్చు అవుతుందని 5500లకు జాయిన్ అయ్యిండన్న. అరే పురుగులన్నం పెడతారా, ఎందుకు అన్నులు ఉంటున్నామంటే, లేదక్క నేను కష్టపడి చదువుకోవాలి, నేను డబ్బులు దాచుకోవాలి అన్నాడు. వాడు కానిస్టేబుల్ని రెస్పెక్ట్ ఇయ్యరక డిపార్ట్మెంట్లో, అస్సలు మమ్మల్ని మనుషుల్లాగా చూడరక. బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ నడుస్తుందక్క, ఇది నేను చేయలేకపోతున్నాక. వాడు నిజంగానా 2000లో పుట్టిన పిల్లగాడు, వాని జీవితాన్ని అయితే బలి తీసుకున్నది ఈ పోలీస్ డిపార్ట్మెంట్. వాడు నాకు రెగ్యులర్గా చెప్పిన పేరు అయితే రైటర్ పేరు చెప్పేటోడు. రైటర్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లోనేనా వాడు చేసే స్టేషన్ అని వాడు చేసే స్టేషన్ ఇదే కానీ మరి ఇంకేదో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతూ నువ్వు ఏ కెమెరా నుంచి వచ్చినావు నాకేం తెలుస్తుంది తమ్మి, ఆ పోలీసులో ఏ స్టేషన్ ఏదని నేను ఎందుకు కనుక్కుంటా. వాడు నాకు తెలుసు కాబట్టి నాకు రైటర్ టార్చర్ ఎక్కువైతుంది అక్క. రైటర్ చెప్పినట్టే వింటారక్క. లాస్ట్గా అయితే ఒక అక్క నాకు పోకురా, అట్లా వాళ్ళకి ఎదురు మాట్లాడకరా, వాళ్ళు పగ పెట్టుకుంటారా అని చెప్పింది. ఏమవుతుందో చూడాలక్క, నీ లెక్కనే అక్క నాకు బాగా క్లోజ్ అక్క ఈ డిపార్ట్మెంట్లో అని చెప్పిండు. సరేరా ఎందుకురా, వాడు పోతక్క నాకు పనిష్మెంట్ ఇస్తే నేను వెళ్ళిపోతాక్క అన్నాడు.
వేరే ఆఫీస్ ఏదో ఉంటుందంట, ఆడికి పోతక్క అన్నాడు. వాడు ఏదో అటాచ్ చేస్తారు ఇంకేదేదో చెప్పిండు తమ్మి, నాకు ఆ డిపార్ట్మెంట్ అదంతా తెలియదు. నాకు వాడు నా పాస్పోర్ట్ ఏదో డ్యూటీ పాస్పోర్ట్ ఇస్తారక్క, అది నాకు ఇస్తలేరు, వాళ్ళ దగ్గరనే ఉందని చెప్పిండు. ఇదైతే ముమ్మాటికి పోలీసు వాళ్ళు చేసిన టార్చర్. ఇంకోటి ఏంటంటే వాడు కొంచెం ఏమంటారు తమ్మి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. వాడిని కానిస్టేబుల్ని ఎంత గులాంగిరిగా చూస్తారో అక్క, మమ్మల్ని ఎంత దారుణంగా చూస్తారో తెలుసా అక్క. హైయర్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు బతికితే ఆఫీసర్ లెక్కనే బతకాలక్క. నేను అట్లే సాధిస్తాక, నేను సాధించి నేను చూడక నీ తమ్ముడు ఎంత పెద్ద ఆఫీసర్ అవుతాడో చూడక్క అంటే, ఒరే నీ అపార్ట్మెంట్ కావాలంటే నాకు కష్టమే పోరా అంటే, లేదక్క నేను సాధిస్తాక. వాడు ఫిజిక్స్ మంచిగా చేస్తాడు తమ్మి, వాడు ఒక ఫిజిక్స్, వాడు ఏ సబ్జెక్ట్ అయినా బాగా చేస్తాడు. ఈ సబ్జెక్ట్ మీద వీడియో చెయ్యక్క నువ్వు, ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి పోయి అక్కడ దీన వ్యవస్థ చూడక్క నువ్వు, ఒక వీడియో చెయ్యక్క నువ్వంటే, పోరా నాకు పని ఉంది ఇప్పుడు ఓనన్నా కానీ పో అక్క అని గాంధీ హాస్పిటల్కి పోయినవా అక్క అని కాల్ చేసిండు. ఇళ్ళకి లోపలికి రాణిస్తలేర్రా అంటే, ఎట్లన్నా నువ్వు పో అక్క, కొన్ని ఫొటోస్ చూడక్క, ఆడ దీన వ్యవస్థ చూడక్క అని చెప్పిండు నాకు. వాడు సత్య మనిషి. చివరిగా ఎప్పుడు మాట్లాడిండు ఈ ఇన్సిడెంట్ కంటే ముందు? మొన్న నిన్న నేను చేయలేదు ఫోన్, వాడు చేయలేదు. వాడన్నా చేస్తాడు, నేనన్నా చేస్తా. ఇదే ఈ పోలీస్ వ్యవస్థ, వానికి డ్యూటీ టార్చరు. అక్క నాకు ప్రెజర్ ఎక్కువైతుంది, ఏదైనా గుడికోదామా అక్క అన్నాడు. నాకు ఇలా కాలు లేదురా అన్న. వాళ్ళ దిక్కేదో మైసమ్మ టెంపుల్ ఉంటుందంట కదా, వాడికి పోదామక్క అన్నాడు. పోతే మళ్ళీ నాకు ఇలా కాలు లేదురా, జర కాలు ఉన్నాక పోదాము అన్న. వాడు మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యే నాలెడ్జ్ ఉన్న పర్సన్ తమ్మి. కానిస్టేబుల్ వీళ్ళు అంటారు కుటుంబానికి న్యాయం అది ఇదని, కానీ సరే న్యాయం వాడి చావుకైతే నిజంగా ఒక ఈరోజు పోలీస్ వ్యవస్థ సొసైటీకి సేవ చేయాలన్న సంకల్పం ఉన్న ఒక మంచి పిల్లగాన్ని, చిన్న పసిపిల్లని మింగిందన్న ఈ డిపార్ట్మెంట్. అంత దారుణమైన డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్. వాడు మొత్తుకున్నటాడు, కానిస్టేబుల్ అంటే విలువ ఉండదక్క, కానిస్టేబుల్ అంటే విలువ ఉండదక్క అని మొత్తుకున్నటాడు. వాడు నిజంగా వాడు సత్య క్యాండిడేట్ కాదన్న. వాడి మరేమన్నా ఎదురు మలితే ఏమన్నా మరి వాడు ఎవరైనా మాట్లాడితే సంపిర్రా, వాడైతే సచ్చటోడు కాడన్న. వాడు సచ్చటోడు కాడు, వాడు కష్టం తెలియనోడు కాడు. వానికి హెల్త్ బాగాలేకపోతే అతి కష్టం మీద గాంధీ హాస్పిటల్లా బెడ్ లేకుంటే పండుకొని నేను ఆడ ఉండి బతికినక్క అన్నాడు వాడు నాతోటి. వాడు నాకు ఆడ బెడ్ దొరకదాక, నేను ఎగ్జాంపుల్ అక్క నేను పోయినాక, నేను ట్రైనింగ్కి వెళ్ళే ముందు వాడు సచ్చటోడు కాడు. వాడు గాంధీ హాస్పిటల్ కూడా అక్కడ వ్యవస్థ చూడిపోక అని వాడే నాకు పంపించిండు. వాడు ప్రతిదీ సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నోడు. వాడు సచ్చటోడు కాడుతాం. మింగిర్రు వీళ్ళైతే నిజంగా. ఎవరు మింగిర్రో, ఇంట్లో రైటరే మదనాష్టపోడో, ఆ సిఐ ఎంత దరిద్రుడో నాకు తెలియదు, కానీ వాడిని అయితే నిలువున మింగిర్రు. మీకేమైతాడు సాయి కుమార్? వాళ్ళతో మాట్లాడండి. చెప్పండి. నాకు అల్లుడు అవుతాడు. ఎట్లుండేది? ఏమన్నా ధైర్యవంతుడేనా ఇట్లా పిరుకోవడం? మరి ధైర్యవంతుడే, మంచోడే ఉండే పిల్లగాడు, కానీ నేను చూడలేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన. నేనుండేది ఇక్కడ మీర్పేటే, కానీ ఇక మా అన్నయ్య వల్ల కొడుకు, మా చిన్న నాన్న మన్మడు, అంత పరిచయం లేడు నాకు. పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా ఇక్కడ బంజారా సంబంధించినటువంటి వాళ్ళు, బంజారా సేవలు, అలాగే కొంతమంది సంఘాల వాళ్ళు కూడా వచ్చి ఈ మృతికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మీకు ఏమవుతాడు ఇప్పుడు? మీ తమ్ముడు అవుతాడు. ఎట్లా ఉండేది తను ధైర్యవంతుడైనా? ఎట్లా? చాలా సైలెంట్ మనిషి, చాలా ధైర్యవంతుడు. ఇంకోటి నలుగురికి ఒక విధంగా సజెషన్ ఇచ్చే మనిషి. ఎప్పుడు చదువుకున్న కాడ నుంచి కావచ్చు, ఏదున్నా ఏ చెడు అలవాట్లు కానీ ఏ అలవాట్లు ఆయనకు లేవు. ఏదున్నా కానీ మంచి, అసలు యాక్చువల్గా మా అబ్బాయి ఎట్లా ఉండాలనే ఉద్దేశంతో ఉండే మనిషి. అట్లాంటి మనిషి ఇట్లా చనిపోవడం అనేది చాలా బాధాకరము. అదొకటి. ఇంకోటి ఏమైంది ఆడ అంటే, మేము నైట్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా సీసీ ఫుటేజ్ చూసినాము. మాకు 3 గంటలకు తెలిసింది మార్నింగ్. ఇక్కడ నుంచి మాకు దగ్గర 50 కిలోమీటర్ మా ఊరు. అక్కడ నుంచి మేము వస్తూనే ఉన్నాం. మేము రాకముందుకే వాళ్ళు ఏం చేశారు, ఏదైతే డెడ్ బాడీ ఉందో తీసి ఆమెని తీసుకోపోయారని తెలిసింది. సరే ఆడ నుంచి ఈడికి తీసుకొచ్చినప్పుడు ఈడైనా ఉంచాలి కదా, అట్లా కూడా ఉంచలేదు. అట్లా ఉంచకుండా ఏం చేశారు, ఏమంటే ఉస్మానియాకి పంపించారు. అది ఎవరు చూపించారు, అది కూడా ఒకటి కావాలి. అవన్నీ మేము మార్నింగ్ నుంచి దగ్గర 4 గంటల నుంచి డిమాండ్ చేస్తూనే ఉన్నాము. ప్రతిదీ వచ్చి సిపి చెప్పాలని చెప్పినాము. ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ లేదు. సరే ఇప్పుడు ఏదో లోపల మాట్లాడుతున్నట్టున్నారు, అది ఇంకేం బయటికి రాలేదు. కాకపోతే ఆయన యాక్చువల్గా ఇక్కడ ఉండే మా అబ్బాయి కూడా కాదు, మంచి పొజిషన్కి వెళ్ళే అబ్బాయి. ఎందుకంటే ఆయనకు అంత స్టడీ ఉంది. సివిల్స్ కోసం ప్రిపేర్ అవుదామని ఆయన ఏంటంటే కొన్ని విషయాల్లో వాళ్ళు ఏం చేసిండు, లీవ్ అడిగిండు. ఆ లీవ్ని కూడా వాళ్ళు శాంక్షన్ చేయలేదు.
ఒకటి ఆ శాంక్షన్ చేయకపోవడం వల్ల ఆయన మొన్న రీసెంట్లీ మాకొకటి మా కులం ప్రకారం శీతల పండుగ అని చేస్తారు. ఆ శీతల పండుగ విషయంలో కూడా 3 రోజులు లీవ్ అడిగితే లీవ్ ఇవ్వలే. ఇక్కడ ఉన్నదేంది మేము అంతా గమనించింది, అంటే మేమేం రెగ్యులర్ ఆయన చూస్తలేం చేస్తలేం, కానీ ఇక్కడ తెలిసింది ఏంటంటే ఏదున్నా రైటరు ఒక్కడే ఉండు, ఎస్ఐ కావచ్చు, ఏసీపీ కావచ్చు, ఇప్పుడు డిపార్ట్మెంట్ మొత్తానికి ఒక్కడే ఉండు. ఒక్కడు 8 గంటలు డ్యూటీ చేసే మనిషిని 16 గంటలు డ్యూటీ చేపిస్తే ఏ రకంగా ఉంటుంది? ఒక రోజు కూడా లీవ్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు పని చేయించుకుంటే ఎవరికైనా మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది. దాన్ని ఆ అబ్బాయి తట్టుకోలేకపోయిండు. ఆ సిఐ, ఇక్కడ ఉన్న సిఐ, ఎవరైతే ఏసీ ఉన్నారో వాళ్ళ వల్లనే ఆయన చనిపోయిండు అనేది మేము క్లియర్గా చెప్తున్న మాట వాస్తవం. తర్వాత కూడా సీసీ ఫుటేజ్ అనేది మేము చేసినాము. సీసీ ఫుటేజ్ చూసేది 9 గంటల 7 నిమిషాలకు ఆయన పైనుంచి వచ్చిండు. పైనుంచి వచ్చి ఇక్కడే బండి పెట్టిండు, ఇక్కడ నుంచి మళ్ళీ పైనుంచి వచ్చి బయటికి అన్నం తినడానికి పోయిందా దేనికి పోయిందా తెలియదు. మళ్ళీ 10 గంటల 15 నిమిషాలకు లోపలికి వచ్చు. ఆడి వరకు కనిపించిన సీసీ ఫుటేజ్ మళ్ళీ పైన ఎందుకు వస్తలేదు? అది ఎవరు సమాధానం ఇవ్వాలా? పోలీస్ వ్యవస్థ ఇప్పుడు పోలీసులో జరిగింది కాబట్టి మేము ఇంత క్వశ్చన్ చేస్తున్నాం. బయట జరిగితే మేమెందుకు అడుగుతాము? ఇక్కడ హాస్టల్లో ఉంటాడా, ఇక్కడనే ఉంటాడా? రెగ్యులర్గా హాస్టల్లో ఉంటాడు అనేది మాకు తెలిసిన సమాచారము. ఇంతకుముందు రూమ్లో ఉంటుండే, అది రూమ్ వదిలేసి హాస్టల్లో ఇప్పుడు ఎవరికైనా వండుకోవడం ఫెసిలిటీ ప్రకారం కొద్దిగా అది చేస్తుర్రు. ఆయన ఏంది కొద్దిగా వండుకోవడం ఇబ్బంది అనేది హాస్టల్లో ఉండి ఇక్కడ వచ్చి డ్యూటీ చేసుకుంటున్నాడు. ఇంకోటి ఆయనకి ఏంది కొద్దిగా సివిల్ ప్రిపేర్ వల్ల నైట్ టైంలో డ్యూటీ ఇబ్బంది అవుతుంది అనేది చాలా రోజుల నుంచి చెప్తున్న మాటనే. దానికి వీళ్ళు లీవ్ శాంక్షన్ చేస్తలేరు. ఆయనకున్న చాలా ప్రెషర్ ఇక్కడ నుంచి ఏదైతే వాళ్ళ పై అధికారులు ఉన్నారో వాళ్ళు ఒత్తిడి పెట్టడం వల్ల ఆయన క్లియర్గా చనిపోయింది అనేది ఇక్కడ తెలుస్తుంది.